శ్రీమాత్రే నమః. సంఖ్యాశాస్త్రరీత్యా పేరుని మార్చుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకుంటున్నాం. నిన్న శుభోదయంలో పేరు చివర నకారప్పలు ఉన్నట్టయితే మంచి రేజింగ్గా ఉంటారని చెప్పడం జరుగుతుంది. అయితే పుట్టుకతోనే జాతకం స్పీడ్గా ఉండి స్థిరత్వం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి నకారప్పలు ఉన్నటువంటి పేరు మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందువలన వాళ్ళకి స్థిరంగా ఉండేటువంటి పేరుని సంఖ్యాశాస్త్రరీత్యా సూచించడం జరుగుతుంది. మనకందరికీ తెలుసున్న ఉదాహరణ అయితే తేలిగ్గా అర్థమవుతుందనే సందర్భంలో పదే పదే చిరంజీవి గారి పేరు చెప్పడం జరుగుతుంది. ఆయన పేరు శివశంకర వరప్రసాద్. అంటే చివరినే నకార పుల్ల. ఆ స్పీడు అనేటువంటి స్థిరత్వం లేదని చిరంజీవి అని స్థిరంగా ఉండేటట్టుగా మార్చుకోవడంలో ఆయన రేంజ్లోకి రావడం జరిగింది. అలాగే చాలా వరకు కూడా ఇలా వారి వారి జాతకాన్ని బట్టి వారి పేరులో మార్పులు చాలామంది చేసుకొని సత్ఫలితాలను పొందడం జరిగింది. అలాగే నా పేరును కూడా నా అసలు పేరు భాగ్యదత్. దత్ అనేటువంటిది నకారప్పలు ఉంది. జాతకంలో స్పీడ్ ఉంది, పేరులో కూడా నకారప్పలు ఉంది. దానివల్ల స్పీడ్ ఎక్కువై స్థిరత్వం తక్కువగా ఉండేది. అప్పుడు మా తండ్రి గారు సంఖ్యాశాస్త్రరీత్యా ఈ పరిశోధన చేసి నా పేరుని పెదబాబుగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి పెదబాబు సిద్ధాంతిగా నేను గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఈ వృత్తిలో స్థిరపడడం, స్వగ్రామంలో స్థిరపడడం అనేటువంటిది జరిగింది. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని నేను గడపడం అనేటువంటిది సాధ్యపడింది. శ్రీమాత్రే నమః.